సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చాలా 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 క్లాసీగా చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్ గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే యునో ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation నాట్ కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి కొన్ని తెలియకుండా ఫాలో అయిపోతాం, చూసారా? యా, అంటే నేర్చుకుంటాం. అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా అది చెప్పాను కదా, లైక్ యూనో బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ అ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అనేట్లాగా, యునో యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే, లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు? ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ యూనో ప్రాబ్లీ ఆస్క్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్, డైలాగ్ డెలివరీ, లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్, కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ యూనో హీ జస్ట్ లెట్ మీ బీ. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years he was very active in my career. బట్ దాని తర్వాత యునో ఎవ్రీవన్ గెట్స్ బిజీ ఇన్ దర్ ఓన్ థింగ్ కాబట్టి. But if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. Yeah. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు, చూసిన దాన్ని బట్టి. అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది. నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు. తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాం. ఎంత లాగాలని గించుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. నాకు నిజంగా తెలియదు. అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు, అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్స్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ప్లెజెంట్. బయట వాళ్ళం, ఎక్కడో ఆడియన్స్, మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి అయ్యో నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజు సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో. I really don't know అండి. సరే ఓకే డన్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు విత్ అనగనగా.
సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్. Yeah, I look forward to work more in the OTT space and more in the theatrical Theatre space. space also. Both. ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా ఇట్స్ అ కంప్లీట్ థియేట్రికల్ రిలీజ్. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ హెవీ లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది. ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో అంటే ఒకదానికి పెద్ద ఒకదానికి కొంచెమే అన్నట్టుగా కాదు. అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 టైమ్స్. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి.